దేశ ప్రజలందరూ కూడా దేవాలయంగా భావించేది పార్లమెంట్. కులము, మతము, జాతి, ప్రాంతం అనే భేదం లేకుండా అందరూ కూడా స్వేచ్ఛ, సమానత్వము, హక్కును కల్పించేది భారత రాజ్యాంగం. అలాంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన సృష్టికర్త, మహనీయుడు, మహానుభావుడు, యుగపురుషుడు, ప్రపంచ మేధావి, భారతరత్న, భారత జాతి మెచ్చిన ముద్దు బిడ్డ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి మహానుభావుని పట్టుకొని మరి బాధ్యత గల పదవిలో ఉన్న శ్రీ అమిత్ షా గారు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఎంతగానో సిగ్గుచేటు. డిసెంబర్ 17, 2024 సంవత్సరము మంగళవారం నాడు రాజ్యసభ సమావేశాల్లో మరి అమిత్ షా గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, అంబేద్కర్ 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 अभी एक फैशन हो गया, इतना नाम अगर भगवान का कहता है तो 7 जन्मों तक స్వర్గ్ మిల్ జాతా అని అనడం జరిగింది. నేను తెలుగులో చెబుతాను. అంబేద్కర్ 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 అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్నిసార్లు దేవుడి పేరు తలుచుకొని ఉంటే స్వర్గంలో వారికి స్థానం లభించేది అని. అమిత్ షా గారు, మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన చారిత్రక నిజం ఒకటి ఉన్నది. మీ ఈరోజు ఆ బాధ్యత గల పదవిలో ఉన్నారంటే, ఎంపీగా పార్లమెంట్లో కూర్చున్నారంటే దాని వెనకాల మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి ఎంతగానో ఉంది. కాబట్టి మీరు ఆ చరిత్ర ముందు తెలుసుకోండి. ఓటక్కు ఎలా వచ్చింది? 1931 సంవత్సరం కన్నా ముందు, రెండో రౌండ్ టేబుల్ సమావేశం కన్నా ముందు ఎవరెవరికి ఓటక్కు బ్రిటిష్ ప్రభుత్వం కల్పించింది? ఎవరైతే 800 పౌండ్లు బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లిస్తారో వారికే ఓటక్కు కల్పించింది. అంటే అక్షరాల 6,400 రూపాయలు. అది 1931 సంవత్సరం కన్నా ముందు